మాదాపూర్లో సుచీర్ ఇండియా ఆధ్వర్యంలో టికెట్స్ టు హార్న్బిల్ నాగాలాండ్ మ్యూజిక్ ఫెస్టివల్ నేషనల్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగాలాండ్ పర్యాటక శాఖ మంత్రి టెన్జిన్ ఎల్మాన్ ఎలాంగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశంలోని అన్ని రాష్ట్రాల భిన్న సంస్కృతులున్న వారు పక్క రాష్ట్రాల సంస్కృతిని గౌరవించుకొని టూరిజం రంగం అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందన్నారు. హిస్టారిక్ హార్న్బిల్ మ్యూజిక్ ఫెస్టివల్ కోసం నేషనల్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ల్యాండ్మార్క్ పార్ట్నర్షిప్ ప్రకటించబడింది. భారతీయ సంగీతం మరియు సంస్కృతి యొక్క గొప్ప చిత్రణను జరుపుకునే ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ అపూర్వమైన బ్యాటిల్ ఆఫ్ ది బ్యాండ్స్ కాంటెస్ట్ ను పరిచయం చేస్తుంది. ఇది మొత్తం 40 లక్షల రూపాయల ప్రైజ్ మనీని కలిగి ఉంది. భారత బ్యాండ్ పోటీల చరిత్రలో అందించిన అతి పెద్దది. గెలుపొందిన బ్యాండ్లు వరుసగా 20 లక్షలు, 15 లక్షలు, 5 లక్షలు బహుమతులను అందచేయనున్నారు. ప్రతిభకు గుర్తింపు మరియు మద్దతు కోసం కొత్త బెంచ్ మార్కును ఏర్పాటు చేస్తాయి. ప్రెస్ కాన్ఫరెన్స్ మీట్ మరియు గ్రిడ్ సెషన్తో ప్రారంభమవుతుంది. హాజరైన ప్రముఖులతో నిమగ్నం అవ్వడానికి ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తుంది. దాని తర్వాత ఫోటోషూట్ మరియు ఇంటర్వ్యూలుంటాయి. రాత్రి వేళ ఈ చీకట్లో ఎందుకో నా గుండెలో అలచడ టూరిజం ప్రమోషన్లో భాగంగా నాగాల్యాండ్ మినిస్టర్ ఫర్ టూరిజం నాగాల్యాండ్ రాష్ట్రం 24 ఇయర్స్ బ్యాక్ 24 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి హార్న్బిల్ అని ఒక ఫెస్టివల్, ఒక పండుగ, అంటే కల్చరల్ ఫెస్టివల్. ఇది ఒక ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుంది. సో ఈ టూరిజంను ప్రమోట్ చేసే దానిలో భాగంగా నాగాల్యాండ్ సంబంధించి కల్చరల్ టీమ్స్, నాగాలాండ్ టీము, నాగాల్యాండ్ టీమ్ అడ్వైజర్లు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ అయినా నాగాల్యాండ్ అయినా దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి మార్కెటింగ్ చేసుకోవడం, కల్చరల్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, యూనిటీ ఇన్ డైవర్సిటీగా మొత్తం టోటల్గా కలిసిపోవాలి. ఇవాళ వన్ అనేది చేయడం కోసం, టూరిజం ప్రమోట్ చేయడం కోసం ఎట్లా వస్తూ ఉన్నారు. మనం కూడా రేపే తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ కూడా రేపే దుబాయ్ అండ్ యుఎస్ కూడా తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ ఆఫీస్ అందరూ కూడా వెళ్ళి అమెరికాలో జరుగుతున్నటువంటి అంతర్జాతీయ టూరిజం ప్రోగ్రాంలో భాగంగా ఇలా పార్టిసిపేట్ కూడా జరుగుతూ ఉంది. అంటే తెలంగాణలో ఈ రోజున పెద్ద ఎత్తున రకరకాల ఈ యొక్క కల్చరల్ యాక్టివిటీస్ పర్ఫామ్ చేయడమే కాకుండా తెలంగాణలో ఉన్న టూరిజం ప్రాంతాల్లో గడచిన దశాబ్దాల నుంచి నిర్లక్ష్యానికి గురైనటువంటి టూరిజంను మినిమం ఫెసిలిటీస్ లేవు చాలా చోట్ల. ఆ ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం కానీ, అట్లాగే చాలా గొప్ప అద్భుతమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి, వాటర్ బాడీస్ ఉన్నాయి, కట్టడాలు ఉన్నాయి. సో వాటిలో ప్రపంచంలో ఏమీ లేకుండా అన్నీ ఉన్నట్టుగా మనకు కనపడతా ఉంది. ఇక్కడ అన్నీ ఉన్నా ఏం లేనట్టు కనపడుతుంది. సో వాటి నుండి ప్రపంచ స్థాయితో పోటీ పడే విధంగా తీర్చిదిద్దే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. సుచీర్ ఇండియా ఈ రోజున నాగాలాండ్ గవర్నమెంట్ కొలాబరేషన్ తోటి తెలంగాణ తరఫున ఈ భారతదేశమే గర్వించేటువంటి ఒక అద్భుతమైన ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్ అంటారు దాన్ని. హార్న్బిల్ ఫెస్టివల్ అని నాగాలాండ్లో జరుగుతుంది డిసెంబర్ 1 నుండి 10th వరకు. సో లక్షల మంది అక్కడికి వెళ్ళి ఒక విభిన్నమైనటువంటి బ్యాండ్స్ అన్నీ కూడా, అంటే
నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కల్చరల్ ఫెస్టివల్ లాగా, మ్యూజిక్ ద ఫెస్టివల్ లాగా అక్కడ జరుగుతున్నటువంటి దాన్ని మనం ప్రమోట్ చేయడానికి, ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన అందమైనటువంటి సౌదాగారం ఏంటంటే మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. వాటిని మనం ప్రమోట్ చేయాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి సో సుచిర్ ఇండియా ఇటువంటి వాటిల్లో ఇనిషియేటివ్ చాలా తీసుకొని ఇంతకుముందు కూడా చేసింది. ఇప్పుడు ఈ హార్న్బిల్ ఫెస్టివల్ను స్పాన్సర్ చేస్తూ హానరబుల్ ద మినిస్టర్ ఫర్ టూరిజం అండ్ చీఫ్ అడ్వైజర్ టు ద చీఫ్ మినిస్టర్ నాగాల్యాండ్ అండ్ హార్న్బిల్ ఫెస్టివల్ ద చైర్మన్ ముగ్గురిని కూడా హైదరాబాద్ పిలిచి నేషనల్ ప్రెస్ కాన్ఫరెన్స్ను హైదరాబాద్లో ఫెస్టివల్ను అరేంజ్ చేయడం జరిగింది. అండ్ ఈ ఫెస్టివల్ ఒకటే నాగాల్యాండ్లో ఉన్నటువంటి విభిన్నమైనటువంటి సంస్కృతుల సమ్మేళనంగా ఉంటుంది. మన తెలంగాణ, మన ఆంధ్ర ప్రజలు అంటే తెలుగు ప్రజలందరూ కూడా దాన్ని చూడాలి. దానికి సంబంధించినటువంటి పాపులారిటీ మన దగ్గర కూడా రావాలి. మన తెలంగాణ సంస్కృతి మనం ఇక్కడ నుండి అక్కడికి డెలిగేట్స్ తీసుకెళ్ళడం, కల్చరల్ డెలిగేట్స్ వాళ్ళు మన దగ్గరికి రావడం, అంటే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం కాకుండా డైవర్సిటీ, యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటారు, అది జరగాలన్న ఉద్దేశంతో ఈ నేషనల్ ఫెస్టివల్ను లాంచ్ను హైదరాబాద్